కనక కిరీటం గైతైర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః స నీడేయ ఛాయాచురణ శబలం చంద్రశకలం ధనుషోనాశీరం కిమతి నిబధ్నాతి దిశనాం. పద్యము. ఓ హిమగిరీశ్వర కుమారి యుష్మదీయద్వాదశాదిత్య మణిగణాస్థగిత వజ్ర కనక మకుటంబు వర్ణించు కవివరుండు గోళరత్న రంజిత శతకోటి రుచులు ప్రతిఫలించి పాపట బొట్టుపై వెలుంగు పూర్ణ చంద్రికా కిరణ ప్రపూర్ణ రుచిర చంద్రరేఖను గని ఇంద్రచాపమంచు ఏల భావించి మది నిశ్చయించకుండు ఆర్య మాధుర్య ధూర్య సౌందర్య లహరి వివిధ దేవతా పూజిత వేదమాత. వ్యాఖ్య. అమ్మా, నీ బంగారు కిరీట శోభ అనుపమానం. అందులో వివిధ రంగుల మణులు మాణిక్యాలు కూర్చబడి ఉన్నాయి. ఆ మణులు నిజంగా ద్వాదశాదిత్యులే. గోళాకారంగా గల నీ కిరీట రత్నకాంతులు అన్నీ కలిసి వినూత్న శోభను చిందిస్తున్నాయి. నీ పాపిట బొట్టుగా ఉన్న చంద్రరేఖ నిజంగా రత్న రంజిత కాంతులతో ఇంద్రధనుస్సు వలె శోభిస్తున్నది. కవిచంద్రుడు నిన్ను దర్శించి నీ పాపిట బొట్టు తిలకించి ఇది చంద్రరేఖ కాదు ఇంద్రధనుస్సే అని స్థిరబుద్ధితో నిన్ను ఉపాసిస్తున్నాడు తల్లి. ముక్తాహారలసత్కిరీట రుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం సింజనూపుర కింకణీ మణిధరాం పుష్పప్రభాసురాం సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితం మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. ఈ అద్భుతమైన శ్లోకాన్ని మీరు కూడా నేర్చుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం హాయ్ కాటా చంద్రశేఖర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.